లోక్సభ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ దూరం. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసారి. 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ. 2014, 2019 ఎన్నికల బరిలో కవిత. 2024 లిస్టులో కనిపించని ఇద్దరి పేర్లు. కవిత పోటీ లేదు, కేసీఆర్ పోటీ లేదు. ఎవరు పోటీ చేస్తారు ఈ ఫ్యామిలీ నుంచి? ఈ 5-6గురిలో. మరి ఎందుకు? గెలిచే అవకాశం లేదు కాబట్టి. అందుకే ప్రజలు ఏం ఆలోచించాలంటే కేసీఆర్ ఫ్యామిలీనే భయపడుతుంది మేము పోటీ చేస్తే ఓడిపోతామని. ఇక వాళ్ళు నిలబెట్టిన క్యాండిడేట్స్ గెలుస్తారని మనం ఎట్లా అనుకుంటాం? బీఆర్ఎస్ కార్యకర్తలకు చెప్తున్నా నేను, మీ పార్టీ నాయకుడే మీ పార్టీ ఫ్యామిలీనే పోటీ చేయడానికి భయపడుతున్నది, పోటీ చేయట్లే. మరి ఆయన పెట్టిన క్యాండిడేట్స్ ఎట్లా గెలుస్తారు? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. మెదక్ నుంచి పోటీ చేస్తా అన్న కేసీఆర్ ఎందుకు విరమించుకున్నాడు? కవిత ఎందుకు విరమించుకున్నది? మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తా అన్న కేటీఆర్ ఎందుకు విరమించుకున్నాడు? ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలనుకున్న హరీష్ రావు ఎందుకు విరమించుకున్నాడు? కేసీఆర్ స్ట్రెచ్చరు, చైర్లు నూకుతున్న, ట్యాబ్లెట్లు గోళీలు ఇస్తున్న సంతోష్ రావు రాజ్యసభ సభ్యత్వం అయిపోయింది కదా, మరి ఎందుకు పోటీ చేయడు? వీళ్ళకి ఏంటంటే ఏడ పచ్చగా ఉంటే అధికారం వచ్చే అవకాశం ఉంటే అక్కడ పోటీ చేస్తారు. ఓడిపోయారు అనుకో ఇజ్జత్ పోద్ది కదా, సో పోటీ చేయరు. ఇప్పుడు అందరు నాలుగు నీళ్ళని నిలబెడతా ఉన్నారు. ఇక లోక్సభ ఎన్నికల బరి నుంచి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఫ్యామిలీ తప్పుకున్నది. 23 ఏళ్ల ఆ పార్టీ చరిత్రలో ఇట్లా ఒక కీలక ఎలక్షన్ నుంచి కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా తప్పుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో ఎక్కువ మంది కొత్త వాళ్లే. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి గత ఎన్నికల వరకు కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. 2001లో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారు. ఆ తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా, కరీంనగర్ నుంచి ఎంపీగా కేసీఆర్ పోటీ చేశారు. 2 స్థానాల్లో గెలుపొందడంతో సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో మంత్రిగా చేశారు. సిద్దిపేట బై ఎలక్షన్స్లో హరీష్ రావు పోటీ చేసి విజయం సాధించారు. కవిత నిజామాబాద్ నుంచి 2014లో పోటీ చేసి గెలిచింది. 2019లో అరవింద్ చేతిలో ఓడిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు చేయదు? వేటాడుతా అంటివి కదా ఆయనని, మరి వేటాడవు, నిన్ను వేటాడి లోపలేసిరు.